రిజర్వేషన్ ఒక జనరేషన్కే పరిమితం చేయాలంటున్నారు. రిజర్వేషన్కు టైం బాండ్ విధించాలంటున్నారు. ఆ మొత్తం తీర్పులో 6 ఇచ్చినటువంటి తీర్పులో ఎక్కడ కూడా రాజ్యాంగ చట్టాలకు లోబడి తీర్పు ఇవ్వకుండా అకాడమిక్ ఎగ్జాంపుల్స్ను తీసుకుంటున్నారు. ఏ అకాడమిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు? ఏబి షహా అనే ఒక ఆంథ్రోపాలజిస్ట్ అంటరాని కులాల్లో కూడా అంటరానితనం ఉందని అతను ఒక పరిశోధన చేస్తున్నాడు. అదేవిధంగా ఒక ఎన్జిఓ నడిపేటటువంటి వ్యక్తి మార్టిన్ మక్వాన్ అన్టచబిలిటీ విత్ ఇన్ అన్టచబుల్స్ అని ఆయన ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాడు. ఈ రెండింటినీ ప్రమాణాలు తీసుకొని వీళ్ళు తీర్పిస్తున్నారు. సరే ఇస్తున్నారు, ఇది హోమోజీనియస్ కాదు, వీళ్ళలో కూడా అంతరాలు ఉన్నాయి, సబ్స్టాన్షియల్ ఈక్వాలిటీ స్థాపించడానికి కేటగరైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని జస్టిస్ చంద్రచూడ్ అంటున్నాడు. ఇక్కడ వాడినటువంటి వర్డ్ ఏంటంటే 2 సందర్భాల్లో చెప్తా. ఆయన జస్టిస్ చంద్రచూడ్ చట్టం ఎటువంటిదంటే వకాలత్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు రీసెంట్లీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టుకు చెందినటువంటి ఇందిరా సహాని కేసులో ఒక వాదనను తీసుకొస్తూ కేరళకు సంబంధించిన ఒక కేసులో ఒక వాదనను తీసుకొచ్చారు. ఆ కేరళ కేసు వాదనలో ఎక్కడ కూడా సబ్ కేటగరైజేషన్ అంశం రాదు. ఇందిరా సహాని విషయంలో అయితే చాలా క్లియర్గా 9 జడ్జిల ధర్మాసనం ఏమంటుందంటే ఎస్సీలు ఎస్టీలు హోమోజీనియస్ కమ్యూనిటీ కాబట్టి క్రిమిలేయర్ను వాళ్లకు వర్తించరాదు. దీన్ని ఎగ్జాంపుల్గా ఎస్సీ ఎస్టీలకు తీసుకురాదు అని అంటున్నారు. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాని విషయము. అది సామాజిక న్యాయం అని అంటున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక చదువులేనటువంటి వ్యక్తి తన నాయకత్వం కొరకు తాను ఆర్థికంగా ఇతర విధాలుగా బలపడ్డానికో ఒక ఎజెండాను తీసుకున్నాడు. ఆ ఎజెండాను గత 30 సంవత్సరాల నుండి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సమర్థిస్తున్నారు. నీ ఎజెండా లేదా నీ డిమాండ్ న్యాయమైనదైతే, అందులో సామాజిక న్యాయం ఉన్నట్లయితే ఈ 30 సంవత్సరాలు ఎందుకు పోరాటం చేస్తావు? ఈ 30 సంవత్సరాల నుండి ఎందుకు పోరాటం చేస్తావు? ఎప్పుడో జరిగిపోవాలి. నీ ఎజెండా అనేది నీవు సామాజిక న్యాయం పేరిట సమాజానికి నమ్మిస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది రాజ్యాంగ చట్టాలకు భిన్నమైనది, వ్యతిరేకమైనది. కాబట్టి 30 సంవత్సరాలైనా అది తెర మీదకి రావట్లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వాళ్ళ తాత మహాత్మా గాంధీ పుట్టొచ్చిన సబ్ కేటగరైజేషన్ చేయలేడు, జరగదు అది. ఈ సుప్రీంకోర్టు 6 జడ్జిలు రాజ్యాంగానికి భిన్నంగా, రాజ్యాంగ చట్టాలకు భిన్నంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అనుసరించినట్లయితే తిరిగి అది రేపు కోర్టులో కొట్టేయబడుతుంది. సమాజం కొరకు పీడిత కులాల హక్కుల గురించి పోరాటం చేస్తున్నటువంటి అనేక మంది నాయకులు, అరుణోదయం సంస్థ ఫౌండర్ విమలక్క గారు, వారి మీద నాకు గౌరవం ఉంది కూడా. ఎందుకంటే పాలక భూస్వామ్య కులాలకు వ్యతిరేకంగా అనేక రాజ్యహింసలను సహించి
ఒక స్త్రీ ధైర్యంతో పీడితుల పక్షాన నిలబడిందంటే నిజంగా గర్వించదగిన విషయం అది. విమలక్క గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నేను ఎక్కడో ప్రోగ్రాంకి వెళ్తున్నాను, ఎవరో కండువలు వేసుకొని వచ్చారు, ఫోటోల కొరకు వచ్చారనుకుంటే వాళ్ళను నానా మాటలతో విమర్శిస్తున్నారని అంటుంది. ఆ సంఘటన నేను చూడలేదు, మీరు రికార్డ్ చేయలేదు, మీ మీద గౌరవం ఉంది, మీరు చెప్తున్నారంటే జరిగే ఉండొచ్చు. అటువంటి భాష వాడచ్చా అని ప్రోగ్రాంలో చెప్తున్న విమలక్క మాలల్ని మనువాదులు, మాలల్ని దోపిడిదారులు, మాలల్ని సామాజిక స్మగ్లర్లు, మాలలు మాఫియాలు అని విమర్శిస్తున్నటువంటి కృష్ణ మాదిగ, విఠల్, పృథ్వీరాజ్ వీళ్ళ పక్కన కూర్చొని నువ్వు వాళ్ళ భాష గురించి మాట్లాడుతున్నావు అంటే నిజంగా సిగ్గుచేటైన విషయం అది. విమలక్క గారు తిరిగి మీరు ఆలోచించాలి. రెండవ విషయము, మీరు ఒక పాట రాశారు మద్దతుగా 2 కులాలు కలవాలని, ఆహ్వానించదగ్గ విషయమే. ఆ పాటలో 2 మాల నాయకుల పేరు వచ్చిందని మన సోకాల్డ్ సామాజికవేత్త మంద ఏలియా ఇమ్మీడియట్గా రేస్ అయి చాలా పాటలో క్లియర్గా పార్లమెంట్లో చేయాల్సిన మోడీ సుప్రీంకోర్టు రూపంలో ఎందుకు ఇచ్చిందని ఒక సెంటెన్స్ వస్తే నేను ఈ పాటను వ్యతిరేకిస్తున్నా. అంటే నాకు తెలిసి ఆ సభలకు వస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద గౌరవంతో రావట్లేదు, వాళ్ళ బెదిరింపులతో వస్తున్నారు. నిన్న స్పష్టంగా నాకు అర్థమవుతుంది. గత 30 సంవత్సరాల నుండి వీళ్ళు చేస్తున్నటువంటి బ్లాక్ మెయిలింగ్తో వస్తున్నారు. ఆ బ్లాక్ మెయిలింగ్కు తలొగ్గే వీళ్ళు పనిచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా ఆయన ఆ పాటను వ్యతిరేకిస్తున్నా అంటున్నాడు. ఏమడిగింది విమలక్క పాటలో? మోడే నీ సభకు వచ్చిండు, గవర్నమెంట్ అతని చేతిలో ఉంది, పార్లమెంట్లో చట్టం చేసేది పోయి సుప్రీంకోర్టు ద్వారా ఎందుకు వచ్చినావయ్యా అని అడిగితే తప్పేముంది ఆ పాటలో? ఇప్పుడు నువ్వు సుప్రీంకోర్టు చేసింది యాక్సెప్ట్ చేయవా అంటే, కృష్ణ మాదిగా సుప్రీంకోర్టు చేసింది నువ్వు ఈ జన్మలో కాదు 100 జన్మలు ఎత్తినా దాని అమల్లో చేయలేవు. నువ్వు అమలు తెచ్చినప్పుడల్లా దానికి ఆటంకాలు వస్తున్నాయి. ఇక మాలలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మాలలు సామాజిక స్మగ్లర్లంట. కొత్త పదం వచ్చింది, పృథ్వీరాజ్ అంటాడు డకైట్లంట. ఏమో వాళ్ళ మాటల మీద సీరియస్నెస్ రావట్లేదు. విచిత్రంగా ఇంత అజ్ఞానపు మానవులు ఈ సమాజంలో మేధావులుగా చలామణి అవుతున్నారే, బాధ అనిపిస్తుంది. ఈ సందర్భం ఎందుకు స్టార్ట్ చేశానంటే, భారత రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా నిలబడినటువంటి ఒక మూమెంట్కు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మేధావులు అని చలామణి అవుతున్నటువంటి సోకాల్డ్ మేధావులు అందులో సామాజిక న్యాయం వెతుకుతున్నారు. మరి ఎలా వెతుకుతున్నారో తెలియదు.